జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా ఈ వక్ బోర్డు బిల్లు పాస్ అయిన తర్వాత షాహీన్ బాగ్ లో ఏం జరుగుతుందో తెలుసా గుర్తున్నదా మీకు షాహీన్ బాగ్ అంటే ఈ పేరా ఎడన ఇన్నట్టున్నదా సరే ఈ న్యూస్ చూడండి మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్తా ఓకేనా ఈ షాహీన్ బాగ్ గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఈ షాహీన్ బాగ్ అనేది దక్షిణ ఢిల్లీలోని ఒక ప్రాంతం ఇక్కడ పూర్తిగా ముస్లింలే ఉంటారు పూర్తిగా ఇక్కడ ముస్లింలదే రాజ్యం ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు కూడా ఎక్కువగానే జరుగుతూ ఉంటాయి చివరకు పోలీసులు కూడా అక్కడ అడుగు పెట్టలేరు అర్థమవుతుందా అంతటి డేంజరస్ ఏరియా అన్నమాట ఇకపోతే 2019 డిసెంబర్లో మన మోడీ ప్రభుత్వం సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్లును అయితే తీసుకొచ్చింది అంతేకాకుండా ఆ బిల్లును పాస్ చేసింది కూడా ఆ సిటిజన్షిప్ అమెండ్మెంట్ చట్టం ద్వారా పాకిస్తాను ఆఫ్ఘనిస్తాను బంగ్లాదేశ్ నుంచి పొట్ట చేత్తో పట్టుకొని ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని భారత్కు వచ్చేటటువంటి హిందువులు కావచ్చు క్రిస్టియన్లు కావచ్చు బౌద్ధులు సిక్కులు జైనులకు భారతదేశంలో పౌరసత్వం కల్పించే విధంగా ఈ చట్టాన్ని అయితే రూపొందించారు ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందువుల మీద ఏం జరుగుతాయో మీకు అందరికీ బాగా తెలుసు సరే పాకిస్తాన్లో ఉన్నటువంటి మైనార్టీ అయినటువంటి హిందువులు కావచ్చు క్రిస్టియన్లు కావచ్చు సిక్కులు కావచ్చు వాళ్ళ మీద ఏం జరుగుతుందో మీకు బాగా తెలుసు అసలు ఆఫ్ఘనిస్తాన్లో హిందూ అనేవాళ్ళే లేకుండా పోయినారు అంటే అక్కడ మైనార్టీల మీద దారుణాలు అయితే జరుగుతున్నాయి అంటే మతం మార్చడం మన ఆడబిడ్డలను ఎత్తుకొని వాళ్ళు బలవంతంగా మతం మార్చి పెళ్లిళ్ళు చేసుకోవడం అదేవిధంగా అత్యాచారాలు హత్యలు లూటీలు దానాలు ఇవన్నీ కూడా ఏమిలా చాలా సాదాసీదాగా జరిగిపోతున్నాయి అందుకని చెప్పేసి వాళ్ళందరికీ భారతదేశంలో ఆశ్రయం ఇప్పించడానికి మన మోడీ ప్రభుత్వం ఈ చట్టం అయితే తీసుకొచ్చింది అర్థమవుతుందా ఈ చట్టంలో ఎక్కడా కూడా ముస్లింల పేరైతే ప్రస్తావించాల ఇప్పుడు బంగ్లాదేశ్ అక్కడ మెజారిటీ ప్రజలు ఎవరు ముస్లింలు పాకిస్తాన్లో ముస్లింలు ఆఫ్ఘనిస్తాన్లో ముస్లింలు మరి వాళ్ళకి ఏం చేస్తాం వాళ్ళు బాగానే ఉన్నారు కదా వాళ్ళు బాగానే బతికేది కాక మళ్ళీ మన వాళ్ళు డిక్కీలు బాగా కొడతారు కదా మరి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అవకాశము ఎవరైతే ఇబ్బంది పడతారో బాధపడతారో వాళ్ళకి ఇంకా మనం ఆశ్రయం కల్పించాలి కానీ దోనబోయోడు కల్లా ఆశ్రయం కల్పించడానికి ఇదేమన్నా ధర్మసత్రం ఇదే అవునా కదా సరే ఇకపోతే అసలు ఈ చట్టం ద్వారా ముస్లింలు కలిగేటటువంటి నష్టాలు ఏమీ కూడా లేవు అసలు ఈ చట్టానికి ముస్లింలకు ఎటువంటి సంబంధం కూడా లేదు కానీ ఈ కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీ సమాజ్వాదీ పార్టీ లాంటి సూడో సెక్యులర్ పార్టీలన్నీ కూడా ఈ చట్టం ముస్లింలకు వ్యతిరేకంగా ఉండదని ఈ చట్టం ద్వారా ముస్లింలు పెద్ద ఎత్తున నష్టపోతారని ఈ చట్టం ద్వారా ముస్లింలను దేశం నుంచి తరిమేస్తారని చెప్పి ఈ ముస్లింలందరినీ కూడా పెద్ద ఎత్తున రెచ్చగొట్టారు ఇప్పుడు ఆయా దేశాల నుంచి అక్కడ మైనార్టీలు ఎవరైతే ఇబ్బందులు పడతా ఉంటారో వాళ్ళందరూ కూడా మన దేశానికి రావాలన్నా కూడా వీళ్ళు అడ్డపడతారు ఇంకొక విషయం ఏంటంటే బంగ్లాదేశ్ మియా ముస్లింలు అదేవిధంగా మయన్మార్ రోహింగ్యాలు ఇటాటి వాళ్ళందరూ మన దేశంలోకి వచ్చామంటే వాళ్ళకేమో స్వాగత సత్కారాలు పలికితాయి వాళ్ళ మన దేశం నుంచి బయటకు పంపించామంటే వీళ్ళకి ఏం కొడుపులోటి ఏం ఆగకపోయా నిలబడకపోయా అన్ని ఎలుకలు పెరిగితే అన్ని లోడమని చెప్పేసి ఊగిపోతా ఉంటాయి ఏంది దారుణం అంటే ఎంతసేపటికి ముస్లింలే మనుషులా ఈ దేశంలో ఉన్న హిందువులు మనుషులు కాదా లేకపోతే పక్క దేశాలు ఇప్పుడు పాకిస్తాన్లో కావచ్చు ఆఫ్ఘనిస్తాన్లో కావచ్చు బంగ్లాదేశ్లో కావచ్చు అక్కడ దాడులను భరిస్తున్నటువంటి వాళ్ళంతా కూడా మనుషులు కదా ఎంతసేపటికే నీకు ముస్లింలకే ఫేవర్ మాట్లాడతా ముస్లింలకే ఫేవర్ చేయాలంటా అంటే మిగతా వాళ్ళు ఇంకెట్ట బతికేది అంటాలే సరే ఇక ఈ షాహీన్ బాగ్ లో ఏం చేశారంటే ఏది ఇది నాయన ఇదంతా కూడా ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ ద్వారా ముస్లింలకు అంతా కూడా ఏదో ఘోరాలు జరిగిపోయేట్టుగా ఉన్నాయి అని చెప్పేసి అల్లర్లకు ప్లాన్ వేసి హిందూ వ్యతిరేక అల్లర్లకు కారణమైనారు ఈ అల్లర్లలో 50 మంది వరకు హిందువులంతా కూడా చనిపోయినారు ఇంకా దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఏ స్థాయిలో దాడులు అయితే చేసి ఉంటారో క్లుప్తంగా ఇది షాహీన్ బాగ్ స్టోరీ అయితే ఇప్పుడు మోడీ ప్రభుత్వం వక్ బోర్డు అమెండ్మెంట్ బిల్ అయితే తీసుకొచ్చింది దానిని పార్లమెంట్ లో ప్రవేశపెట్టి పాస్ చేశారు చివరకు ఈ బిల్లుకు రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము గారు కూడా సంతకం చేసేసి పాస్ చేసేసారు దీంతో ఈ వక్ బిల్ ఇప్పుడు చట్టంగా మారిపోయింది ఇకపోతే సూడో సెక్యులర్లు అందరూ కూడా ఈ షాహీన్ బాగ్ వైపు అయితే చూస్తున్నారు అందరూ కూడా ఈ షాహీన్ బాగ్లో మళ్ళా అల్లర్లు ప్రారంభమవుతాయని చెప్పేసి భావించారు మళ్ళీ షాహీన్ బాగ్లో ఈ నిరవధిక నిరాహార దీక్షలన్నీ కూడా మొదలు పెడతారని చెప్పేసి అందరూ కూడా ఊహించుకున్నారు కానీ ఈ సూడో సెక్యులర్ల కళలన్నీ కూడా కళలు అయిపోయినాయి పైపిచ్చి ఏంటంటే ఈ షాహీన్ బాగ్లో వక్ బోర్డు అమెండ్మెంట్ చట్టానికి మద్దతుగా పెద్ద ర్యాలీ కూడా ఒకటి జరిగింది ఇక్కడ ఒక మాట చెప్పాలి నేను మీకు అదే గనక మొన్న ఢిల్లీలో జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ లో పొరపాటున గనక ఈ కేడివాల్ గాడు గనక గెలిచినంటే బతుకులే ఇంకా ఈ పార్టీకి ఢిల్లీ అయితే రావణ కష్టం అయిపోయిండు ఎందుకంటే డబ్బులు ఇచ్చి మరీ అందరినీ ఎగదోలుతాడు కదా రెచ్చగొట్టేదానికి గొడవలు సృష్టించడానికి ఆ దరిద్రం ఉన్నా కూడా అందుకు కదా ఢిల్లీలో లేచే గొడవలు జరుగుతుంది ఇప్పుడు వాళ్ళు లేడు ఢిల్లీ ఎంత ప్రశాంతంగా ఉన్నదో ఒకసారి గమనించండి సరే ఇకపోతే ఈ షాహీన్ బాగ్లో వక్ బోర్డు చట్టానికి మద్దతుగా ర్యాలీని కూడా నిర్వహించారు ఈ ర్యాలీని నిర్వహించింది
ముస్లిం మహిళలు కావడం ఇక్కడ విశేషం అన్నమాట. ఈ ర్యాలీను క్లీన్ ఓక్లా గ్రీన్ ఓక్లా అనే ముస్లిం సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారనమాట. ఈ ర్యాలీలో షహీన్ బాగ్ నుంచి ఈ ఓక్లా ప్రాంతం వరకు ఈ ర్యాలీ అంతా కూడా నిర్వహించారు. ఈ ఓక్లా ప్రాంతం కూడా ముస్లింల ప్రాంతమే కావడం ఇక్కడ మరొక విశేషం అన్నమాట. ఇకపోతే ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి జమాల్ సిద్దికి అనే వ్యక్తి మాట్లాడుతా ఎన్నాళ్ళు కూడా ఈ వక్ఫ్ బోర్డుని అడ్డం పెట్టుకొని ముస్లిం పెద్దలు పేద ముస్లింలకు అన్యాయం అయితే చేశారు. ఇప్పుడు ఇక్కడ ర్యాలీలో పాల్గొన్నటువంటి ఈ ముస్లిం మహిళలు అందరూ కూడా మోడీ గారిని కలిసి ధన్యవాదాలు చెబుదాం అనుకున్నారు. అయితే ఇంతమంది పోయి ప్రధాని కలవడం అది కుదరని పని. అందుకే మా ముస్లిం మహిళలు ప్రధానికి ధన్యవాదాలు చెబుతూ ఈ లెటర్లు రాసి నాకు అందించారని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పినాడు. నేను ఈ లెటర్ని తీసుకుపోయి ప్రధాని మోడీ గారికి అయితే అందజేస్తా. ఇన్నాళ్ళు కూడా ఈ వక్ఫ్ బోర్డు మీద పడి ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పెద్దలంతా కూడా పీకు తిన్నారు. వక్ఫ్ బోర్డు సంపదనంతా కూడా పంచుకొని తిన్నారు. కానీ ఏ ఒక్క పేద ముస్లిం కానీ ఏ ఒక్క పేద ముస్లిం మహిళలకు కానీ సాయం అయితే చేసిన పాపాన బోలా. మరి ఇన్నాళ్ళు కూడా ఈ వక్ఫ్ బోర్డు సంపద అంతా కూడా ఎక్కడికి పోయినట్టు? ఖచ్చితంగా వక్ఫ్ బోర్డు సంపద మొత్తం అంతా కూడా ఈ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పెద్దలే దిగమింగేశారు. అసలు మా దృష్టిలో ఈ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అసలు బోర్డే కాదు, అది ఒక మోసకారి. నేను ఈ విషయం పైన త్వరలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారిని కలిసి ఆ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డును రద్దు చేయమని చెప్పి కోరతా. ఇక మా పేద ముస్లింలంతా కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారికి అండగా ఉంటారంటూ ఈ ముస్లిం పెద్ద అయినటువంటి జమాల్ సిద్దికి మాట్లాడడం ఇక్కడ విశేషం అనమాట. దీంతో ఇప్పటి వరకు షహీన్ బాగ్ లో మళ్ళీ అల్లర్లు చెలరేగుతాయని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి ఈ సూడో సెక్యులర్ పార్టీలు సూడో సెక్యులర్ నాయకులకు వాళ్ళ అభిమానులకు ఇలా దవడ పగిలిపోయినట్టు అయిపోయింది దెబ్బకు. వాళ్ళ ఆశలన్నీ కూడా ఆవిరైపోయినాయి. అది మ్యాటర్ అయితే ఈ విధంగా రెచ్చగొట్టేవాళ్ళు, ఎగదోలేవాళ్ళు, గొడవలు సృష్టించాలనుకునేవాళ్ళు, సృష్టించే వాళ్ళకి అన్ని రకాల సహాయ సహకారాలు అందించే చాలా మందే ఉంటారు. కానీ రోజులు మారుతున్నాయి, అర్థమవుతుందా? అది చెప్పినా కదా, ఒకప్పుడు ఢిల్లీలో కేడివాల్ గాడు ఉన్నట్టు ఉన్నట్టే ఇప్పుడు కథ వేరేగా నిండు. కానీ భారతీయ జనతా పార్టీ వచ్చేతలకే ఢిల్లీ అంతా కూడా ప్రశాంతంగా ఉండదు. ఎక్కడైనా కూడా ఈ దేశాన్ని ప్రేమించే వాళ్ళు, ధర్మాన్ని పాటించే వాళ్ళు ఉన్నారనుకో నాయకులుగా, ఆ పార్టీలు ఉన్నాయనుకో అధికారంలో, ఎటువంటి ఇబ్బంది ఉండదు. మనము మన భవిష్యత్తు అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అవునా కాదా? మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.